మీలో సహనం లేదా? ఇంట్లో చూడాలి, ఇళ్లల్లో. అవునా? ఎంతవరకు సహనం ఉందో తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పు. ఓసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే చెంబుతో తెపాలతో కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ తెపాల చుట్టూ సొట్లు. ఆ సొట్లు సాధారణంగా ఉంటాయి కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత చెంబుతో నీళ్ళు ఇచ్చారు. ఆ చెంబులు కూడా సొట్లే. దేవునికి స్తోత్రం చెప్పరే. సరే కదా అని అనుకున్నాను. కూర్చోండి అయ్యారని కుర్చీ వేశారు. అది పాత కుర్చీ. దానికి పాన్స్ డబ్బాలు కట్ చేసి అల్పి మేకులెట్టి కొట్టారు వసులుపోతే. దాని మీద కూర్చున్నా. సరే, తర్వాత దాంట్లో కూడా ఆ యొక్క చెంబు కూడా ఇత్తడి చెంబు. పైనేమో తలతల ఆడిపోతుంది, బంగారపు ఛాయ కనబడుతుంది. అబ్బా అద్భుతం అనుకున్నా. లోపల నీళ్లు చూస్తే కిలం ఉంది. నేను సోదం చెప్పరే. పితాంబరేసి తెగదవేశారు కానీ లోపల మాత్రం తోమలేదు. మహానుభావులు, దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు మాత్రం చెప్పనండి. పేరు చెప్తే మా పేరు మిద్దుల మీద ప్రకటించేస్తున్నాడు అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. తర్వాత ఏమండి, టీవీ చూస్తే టైం చూస్తే గోడ గడియారం మీద ఏం లేదు, అద్దం లేదు. అది అద్దం లేని గోడ గడియారం చూసా. తర్వాత తలుపులు చూసా. అవి బీట్లు ఇచ్చేసి అలా బోటు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పరే. ఇప్పుడు నాకు ఏం అర్థమైంది అనుకుంటున్నారు? వీళ్ళు పెద్ద ఫైటర్లు. దేవునికి స్తోత్రం చెప్పరే. ప్యాసింజర్లు కాదు. ఎవరిద్దరూ భార్య భర్తలు. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. దేవునికి స్తోత్రం. ఈవిడేమో కొండల మీద, గిన్నెల మీద, తెపాల మీద, చెంబుల మీద ప్రతాపం చూపిస్తుంటే, ఈయనేమో కుర్చీల మీద, గోడ గడియారాల మీద, తలుపుల మీద ప్రతాపం చూపిస్తున్నాడు. అంటే తలుపు కొడితే వీడికి అర్థమైపోయాలన్నమాట. అమ్మో బీపీ ఉంది మా ఆయనకి అని చెప్పి సైలెంట్ దేవునికి స్తోత్రం చెప్పరా. ఈవిడ నేలకేసి గిన్ని ప్యాట్మన్ కొట్టిందనుకో ఆయనకి అర్థమైపోద్ది. అమ్మో బీపీలో ఉంది, ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అని దేవునికి స్తోత్రం చెప్పరా. వాళ్ళిద్దరు స్టంట్ మొదలైందనుకో నన్ను బాధేస్తారేమో అని త్వరగా ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పరా. మరి అంతే కదా. వాళ్ళు మాట అనుకున్నారు అనుకోండి, అరే కొట్టుకోకండి, అరే తిట్టుకోకండి అని. సాధారణంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఓపిక తట్టుకోలేం కదా, అట్టు వెళ్ళిపోతాం. అటో దెబ్బ ఇటో దెబ్బ మనల్ని వేసేస్తారు కదా. దేవునికి స్తోత్రం చెప్పరా. మహానుభావులు, సహనం ఎక్కడుందమ్మా? దేవునికి స్తోత్రం చెప్పరా. వాక్యంలో ఏమని రాస్తుంది? సహనము కలిగిన వారే రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందలైనా, శ్రమలైనా, బాధలైనా, సమస్యలైనా దేవుణ్ణి కలిగి